అనగనగా రామయ్య అనే వ్యక్తికి ముగ్గురు కూతుర్లు. వారిని ఎంతో ప్రేమగా పెంచుకుంటూ వచ్చారు. వారందరూ పెరిగి పెద్దవారయ్యారు. వారికి మంచి సంబంధాలు చూసి పెళ్లి చేయాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మంచి సంబంధం చూసి ముగ్గురు కూతుర్లకి చక్కగా పెళ్లి చేశాడు. వారందరూ వారి అత్తగారింటిలో ఎంతో సంతోషంగా ఉండసాగారు. రామయ్య తన కూతుర్లను ఎంతో సుకుమారంగా పెంచాడు. వాళ్ళంటే అతనికి చాలా ఇష్టం. అందుకే పక్కపక్క ఊరుల్లోనే వారందరినీ ఇచ్చాడు. వారందరూ వారింట్లో సంతోషంగా ఉన్నారు. ఒకరోజు వాళ్ళ పెద్దమ్మాయి అల్లుడు మల్లెపందిరి కింద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఒక మల్లెపువ్వు వచ్చి ఆ అమ్మాయి మీద పడగానే అతను పకపక నవ్వాడు. అది చూసి వాళ్ళ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. మల్లెపువ్వు పడి నేను బాధపడుతుంటే అది చూసి నువ్వు ఓదార్చవలసింది పోయి నవ్వుతావా? ఇలాంటి భర్త నాకు వద్దని ఏడ్చుకుంటూ వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. జరిగిందంతా వాళ్ళ అమ్మకు చెప్పింది. చెప్పాను కదండి వాళ్ళు చాలా సుకుమారులని. ఇది ఇలా ఉండగా ఇక వాళ్ళ రెండో అమ్మాయి విషయానికి వద్దాం. ఒకరోజు వాళ్ళ అత్తగారు సాయంత్రం అయ్యిందమ్మా, ఇంట్లో దీపం పెట్టు అన్నారు. అంతే, ఆ అమ్మాయికి కోపం బుస్సునొచ్చింది. నేను దీపం పెట్టాలా? ఈరోజు దీపం పెట్టమంటారు, రేపు వంట చేయమంటారు, రేపు ఇంకేం చేయమంటారో, ఇలాంటి అత్తగారు నాకొద్దు అని వాళ్ళ ఆయనతో చెప్పి నేను ఇంట్లో ఉండనని ఏడ్చుకుంటూ తను కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. రెండో అమ్మాయి కూడా వాళ్ళ అమ్మతో జరిగిందంతా చెప్పింది. అలా ముగ్గురు ఏడ్చుకుంటూ వాళ్ళ ఇంట్లోనే ఒకచోట కూర్చున్నారు. వీరందరూ చాలా సుకుమారులు కదండి. ఇక మూడో అమ్మాయి విషయానికి వద్దాం. వాళ్ళ ఇంట్లో కూడా పండగ జరిగింది. వాళ్ళ అత్తగారు చక్కగా ఇంట్లో ఉన్న నగలన్నీ ఇచ్చి అలంకరించుకోమన్నారు. అది చూసి వాళ్ళ ఆయనగారు చాలా బాగున్నావు అన్నారు. అంతే, ఆ అమ్మాయి కోపం వచ్చింది. నేను ఇన్ని నగలు వేసుకొని బరువుతో బాధపడుతుంటే ఆ బరువు నువ్వు ఎలా మోస్తున్నావు అని ఫీల్ అవ్వకుండా బాగున్నావంటావా? ఇలాంటి భర్త నాకొద్దు అంటూ ఏడ్చుకుంటూ తాను కూడా పుట్టింటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో జరిగిందంతా చెప్పింది. ఆ ముగ్గురు అమ్మాయిలు తల్లి ఒక చోట కూర్చొని ఏడుస్తూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళమ్మ వాళ్ళ పిల్లలతో ఇలా అంటుంది. మరి నా బాధ ఎవరికి చెప్పమంటారు? మొన్న పండగ వచ్చింది కదా, ఆ రోజు నేను అట్లు వేశాను. మీ నాన్నగారి కోసమని నా కోసమని ఒక 4 అట్లు చేసి నేను 2 అట్లు తినేశాను. టైం 11 అవుతున్నా మీ నాన్నగారు రావట్లేదని అవి ఎందుకు వేస్ట్ అయిపోతాయని తినేశాను. అయితే తర్వాత మీ నాన్నగారు వచ్చారు. నా అట్లేవి అని అడిగారు. మీరు రావడం లేట్ అవడంతో అవి వేస్ట్ అయిపోతాయని నేను తినేశాను అన్నాను. సరేలే అన్నారు. సరేలే అన్నారు కానీ అవి తిని నువ్వు ఎలా అరాయించుకున్నావు అనలేదు. ఇలాంటి మీ నాన్నతో కాపురం చేయలేను అంటూ వాళ్ళమ్మ కూడా ఏడుస్తూ పిల్లలతో ఉంది. అలా ముగ్గురు ఒకచోట కూర్చొని అలా ఏడుస్తూ 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 ఏడుస్తూనే ఉన్నారు. అలా వాళ్ళు ఏడ్చి ఏడ్చి మంచం మీద ఉండే నల్లలైపోయారంట. బాగుందా అండి కదా? ఇది చిన్నప్పుడు మా స్కూల్లో మా మాస్టర్ గారు చెప్పిన కథ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.